వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. భూభారతి చట్టం రైతులకు చుట్టమన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరు అయిన చెక్కులను పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి. భూభారతి చట్టం రైతులకు మేలు కలిగిస్తుందన్న ఎమ్మెల్యే జైవిరెడ్డి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్. ఆలేరు పట్టణ కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. గుంటూరు జేకేసీ కళాశాల 1989-94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. పహల్గామ ఉగ్రవాదుల పాశవిక మారణకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. బదిలీపై వెళ్తున్న నెహ్రూ యువ కేంద్రం నల్గొండ జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ ని ఘనంగా సత్కరించిన నవభారత్ యూత్ అసోసియేషన్. రైతులు ఆందోళన చెందవద్దని తక్షణ పరిష్కారం చూపిన నాంపల్లి తహసీల్దార్ పువ్వులోతు దేవాసింగ్. చిన్న కందుకూరులో టాస్కాకు భారీ స్పందన. వాస్తవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి104A రీజియన్ 2 ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్రావు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ. పర్యాటకులపై దాడి అమానుష చర్యని టెర్రరిస్టుల నిర్మూలనకు కేంద్ర పటిష్ట చర్యలు తీసుకోవాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి భూభారతి చట్టం పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మాట్లాడుతూ ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్లో పొరపాటు జరిగినా సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, రైతులు, పేదలు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అన్నారు. ధరణి అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నెం సంజీవరెడ్డి, ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరవసరపు యాదగిరి గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి, ఎంపీడీఓ దేవేందర్రావు, డిప్యూటీ తహసీల్దార్ నీలిమ, మాజీ ఎంపీపీ ద్యాప కృష్ణారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, మా పీడితులకు తాడితులకు పండుగ రోజంట. ముందుగా నిన్ను వెలసి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడవంగో. అందుకా దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురవంగో. అందుకా దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురవంగో.
మీరు కొత్త కాబట్టి నేను చెప్పాలి తప్పదు. సెక్షన్ 1 ఏం చెప్తుంది అంటే ఎప్పుడైనా సరే ఈ చట్టం ఎక్కడ వర్తిస్తుంది, ఏం వర్తిస్తుంది, తెలంగాణ ప్రాంతంలో వర్తిస్తుంది అని సెక్షన్ 1 చెప్తుంది. సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే నిర్వచనాలు చెప్తుంది. నిర్వచనాలు కూడా ప్రతి పదాన్ని నిర్వచించారు. దాదాపుగా 47 నిర్వచనాలు ఉన్నాయి దాంట్లో. ఆ నిర్వచనాల్లో పట్టాదారు అంటే ఎవరు, కబ్జాదారు అంటే ఎవరు, యజమాని అంటే ఎవరు, ఈ 3 మేజర్. మా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు యజమాని అంటే పట్టా రికార్డులలో ఉండాలా, కబ్జా మీద ఉండాలా, ఆయన యజమాని, ఆయనకి పాస్బుక్ ఇవ్వాలి. యాక్చువల్గా ఇప్పటిదా జరిగింది ఏంటంటే పాస్ పుస్తకం వచ్చిన వాళ్ళే ఆ రికార్డులలో పేరున్న వాళ్ళకే పాస్బుక్ వచ్చింది, కబ్జాలో వేరే ఉన్నారు, ఇదే లొల్లులని పంచాయతీలని ఇవే పిటిషన్లు అన్నీ ఇవే. ఇక మనకి మౌకా మీద ఉంటాడు, ఆయనకి పాస్బుక్ రాదు, ఆయన మౌకాదారు, ఆక్యుపైయర్, కబ్జాదారు అంటాం. ఈ 3 మనకు తెలంగాణలో అత్యంత ముఖ్యమైన డెఫినేషన్స్. 47 నిర్వచనాలు ఉన్నాయి. తర్వాత 3వ సెక్షన్ ఏమో మీకు ఆబాది గురించి, గ్రామకంఠం గురించి. ఈ చట్టంలో ప్రత్యేకత ఏంటంటే ఒక అగ్రికల్చర్ ల్యాండ్స్కే కాదు, వ్యవసాయేతర భూములకు కూడా, ఇండ్లకు కూడా త్వరలో మీకు పాస్బుక్ వస్తుంది. ఇండ్లకు కూడా ఇంతకుముందు ఇండ్ల వరకు ఏంది, మీకు పంచాయతీ కట్టిన రసీదు తప్పితే మీకు జాడలేదు, ఏం లేదు. ఆ గ్రామ పంచాయతీలో కూడా ఏం రాస్తారు మీకు తెలుసో తెలియదో కానీ ఆ ఇంటి మందం రాస్తారు, పెరడు ఉండదు, ఖాళీ స్థలం ఉండనే ఉండదు. దాంట్లో 20/20 400 గజాలు లేకపోతే 400 ఎస్ఎఫ్టీ కథం. ఇక ఇంటి ముందు పెరడు ఉంది, గొడ్డు కట్టేసుకుంటున్నాం, అవి కట్టేసుకుంటున్నాం, దాని కథ ఉంది, కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం, దాని ఊసే ఉండదు. ఇక ఇప్పుడు దాంట్లో మొత్తం కూడా ఇదంతా చేసి రానున్న రోజుల్లో, ఇప్పటికిప్పుడు కాదు కానీ దానికి కూడా మీకు ఒక రకమైనటువంటి పాస్బుక్ మీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి కూడా, మీ ఇంటికి సంబంధించి కూడా వేరే కలర్ పెట్టి ప్రభుత్వం త్వరలో తీసుకురానుంది. అదేవిధంగా మనకి ఈ 4వ సెక్షన్ 4 ఏం ధరలో లోపాలు ఉన్నాయి. వీటిని గమనించేటువంటి ఏదైతే ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఏ గ్రామం పోయినా రైతన్నలు మొరబెట్టుకురు, బిడ్డ మా భూములు మొత్తం మా పేరు మీద లేవు, మా భూ సమస్యలు ఉన్నాయి, మా భూములకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి అప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట ఇచ్చిండు. మీరందరూ ప్రజాపాలన ఈ ప్రభుత్వం తీసుకురండి, ఏదైతే రైతుకు శాపంగా ఉన్నటువంటి ఈ ధరని బంగాళాఖాతంలో కలిపి మీ అందరికీ రైతు చుట్టంగా ఉండే భూభారత్ను తీసుకొస్తా చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఏ రైతుకి ఇబ్బంది పడుతూ మంచి నిపుణులతోటి పెద్దలతోటి ఆలోచన చేసి ఈ 14-15 నెలలు ఏ రైతుకు ఇబ్బంది కావద్దని చెప్పి ఒక మంచి చట్టాన్ని తెచ్చి భూభారత్ని ఈరోజు మనకందరికీ ఇంప్లిమెంట్ చేస్తుండు. మరి ఇంప్లిమెంట్ చేసినాక దీని మీద ఎందుకు ఇవాళ మీటింగ్ అనుకోవచ్చు. దీని గురించి మీకు అవగాహన చేసి ఇంకా రైతులకు మేలైనటువంటి ఈ చట్టంలో ఉన్నటువంటి వివరాలన్నీ చెప్పి అవసరమైతే మీ ద్వారా కూడా కొన్ని సూచనలు చేసి అంచెలంచెలుగా ఈ చట్టాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 దిక్కుల తూర్పున ఒక మండలం, పరమట ఒక మండలం, దక్షిణం ఒక మండలం, ఉత్తరం ఒక మండలం. గతంలో వాళ్ళు ధరణి తెచ్చి రాత్రి మనం రుద్దుతే ఇవన్నీ గొడవలు. కానీ అట్లా కాకుండా ఈ చట్టాన్ని 4 మండలాలుగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని రైతుల సూచనలతోటి ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం. పెద్దలు చెప్పినట్టుగా దాంట్లో ఉన్నటువంటి అంశాలు, గతంలో చట్టాలంటే లాయర్లకో లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లకో తెలిసేది. కానీ ఈరోజు చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి రైతుకు సులభతరంగా మీకు అర్థమయ్యే రీతిలో చేసేటువంటి చట్టమే ఈ భూభారత్ చట్టం. మీ భూముల వల్ల ఎన్నో సమస్యలు. నిజంగా నేను పొద్దున్న లేసి రాత్రి వరకు ఒక 100 మంది నా దగ్గరికి మన ఆఫీస్కి వస్తే అందులో 80% భూ తగాదాలు, భూ గొడవలే. నా భూమి ధరలు లేని, నా భూమి పిఓబీలు ఉందని 100 ఎకరాలు లేకపోతే 50 ఎకరాలు ఉంటే ఒక్క రైతు పోయి కేసు వేస్తే ఆ భూమి మొత్తం పిఓబీలకు వెళ్ళిపోతుంది, అంటే ప్రైవేట్ లిస్ట్కి వెళ్ళిపోతుంది. తప్పు చేసిన కూడా అయితే అనుభవించేది 10 మంది. దానివల్ల మీకు లోన్, బ్యాంకులో లోన్ రాదు, రైతు భరోసా రాదు, ఇంకే విధమైన బ్యాంకు పెళ్లికో లేకపోతే దేనికో ఇల్లు కట్టుకుందాం, బిడ్డ పెళ్లి చేద్దాం అంటే అమ్మడానికి నీ భూమి మీద నీకే హక్కు లేకుండా అయింది. మరి తాత తండ్రి నుంచి వచ్చే భూమి, లేకపోతే కడుపు కట్టుకొని కాయ కష్టం చేసి ఎక్కడ ఉండాలి, రేపు పిల్లల భవిష్యత్తు కోసం అని కొన్న భూముల మీద మనకు హక్కులు లేకపోతే మనం దేనికోసం? ఇలా మీరందరూ తెలుసు, కన్న పిల్లల కంటే భూమిని ఎక్కువ మనం ప్రేమ పడతాం, ఇష్టపడతాం, మనం అది చేసుకుంటాం.
నల్గొండ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి నేతృత్వంలో అమలవుతున్నాయని ఆయన చెప్పారు. సీఎంఆర్ఎఫ్ పథకం చాలా ఉపయోగకరమైన పథకమని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. అర్హులైన వారందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శివకుమార్ రాకేష్ మధు సుధాకర్ శివకుమార్ రాకేష్ మధు వేరే మాదిరిగా ఈరోజు 42 మంది అనారోగ్యానికి గురైనటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 14,59,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద 700 చెక్కులు పంచడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద సాలీన సంవత్సరానికి దాదాపు 1000 కోట్ల పైన ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అందజేయడం వల్ల ఎంతోమంది అనారోగ్యానికి గురైనటువంటి పేదలకు లాభం చేకూరుతూ ఉన్నది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతులకు చాలా మేలు కలిగిందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జేవీ రెడ్డి అన్నారు. శనివారం గుర్రంపూడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా రైతులకు చాలా మేలు కలుగుతుందని నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జేవీ రెడ్డి అన్నారు. శనివారం గుర్రంపూడి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ గతంలో రెవెన్యూ శాఖలో ఉన్న ధరణి చట్టంలో ఉన్న లోపాల వల్ల అవకతవకల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షాన ఆలోచించి ఆనాటి కాలంలోనే భూభారతి చట్టాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. భూభారతి చట్టం వల్ల ఇక నుండి ప్రతి రైతుకు మేలు కలుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం వల్ల రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వారి సమస్యలు అతి తక్కువ కాలంలో పరిష్కారం అవుతాయని భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే జైవిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అమిత్ నారాయణ్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారి పత్యానాయక్,
ఎంపీడీఓ మంజుల, తహసీల్దార్ ఫరీరుద్దీన్, ఎస్ఐ పసుపులేటి మధు, రెవెన్యూ సిబ్బంది, మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకటేశ్వరరెడ్డి, కంచర్ల విజయేందర్ రెడ్డి, చెనమల్ల జగదీశ్వరరెడ్డి, సోదిని జగదీశ్వరరెడ్డి, రాధాకృష్ణ పంతులు, జాల చిన్న సత్తయ్య యాదవ్, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మేడి వెంకన్న, నియోజకవర్గ యువజన సెక్రటరీ కమతం జగదీశ్వరరెడ్డి, మాజీ సర్పంచులు షేక్ సయ్యద్ మియా, రావులపాటి భాస్కర్, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా గత 10 రోజులుగా ఎంతో ఓపికగా ప్రతి మండలంలో ఇటువంటి సదస్సులు పెడుతూ ప్రజలకు అవగాహన కలిగిస్తూ అటువంటి కామేశ్వరరావు గారు లాంటి పెద్ద మనుషులకు ఉన్న డౌట్లను తీరుస్తూ ఓపికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి మీరందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, చప్పట్లు కొట్టాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో మీ అందరికీ తెలుసు, ధరణి అన్న చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ చట్టాన్ని తీసుకొని వచ్చి సరే నేను మిగిలిన వాళ్ళలాగా ఒక కుటుంబం వాడుకుందా, ఒక మనిషి వాడుకున్నాడా అన్నట్టు, కానీ రూల్స్ అన్నవి లేకుండా చట్టాన్ని అయితే తీసుకురావడం వల్ల అనేక అవకతవకలకి తావు ఇవ్వడం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య, గ్రామస్తుల మధ్య గట్టు ఒకరికొకరికి గట్టు పంచాయతీలతోని ఎన్నో కోట్లు, ఎంతోమంది బాధపడ్డరు, పుట్టుకున్నారు, కోట్లకి పోయినరు, ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటా అనేక వేదనలకు గురైనరు. ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది. ఈ చట్టం ద్వారా పేదలకి, రైతులకి, అనేక మందికి ఇబ్బందులు పడుతున్న వివరాన్ని మేము గమనించి ప్రజలకి హామీనిచ్చి మనం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తెస్తామన్న హామీ ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా ఇప్పుడు కేవలం సంవత్సరంన్నర కాలంలో ఇది ఒక పెద్ద ప్రయాస. ఒక కొత్త చట్టం తేవడం అంటే ఏదో కూర్చొని సంతకం పెట్టడం కాదు. ఎంతోమంది అధికారులని, ఎంతోమంది మేధావుల్ని, ఎంతోమంది రాజకీయ నాయకుల్ని, ఎంతోమంది పెద్ద మనుషుల్ని వాళ్ళందరినీ కూర్చోబెట్టి దాంట్లో ఉన్న మంచి చెడులు తెలుసుకుని ఒక చట్టాన్ని తీయాల్సి వస్తుంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం మన రాష్ట్ర ప్రభుత్వంలోనే కాదు, మనం చూస్తే కేంద్ర ప్రభుత్వంలో కూడా అనేక చట్టాలని, అంటే పేదలకి కానీ నిరుపేదలకి ప్రతి ఒక్కరికి అవసరమైన చట్టాలని తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. అందువల్ల మీరు చూస్తే ఆహార భద్రత చట్టం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ అనేక చట్టాలని, ప్రజలకు ఉపయోగపడే చట్టాలని తీసుకొని వచ్చింది. కాస్ట్ చేస్తున్నారు, వాళ్ళ పేరు మీద చేసుకోవచ్చు. బట్ డిజిటల్ సైనింగ్ తప్పకుండా అవ్వాలి అండి. పార్ట్ బి నుంచి మీరు తొలగించాలి అంటే, అంతా ఆన్లైన్ ఎక్కాలి అంటే డిజిటల్ సైనింగ్ తప్పకుండా చేయించండి. జస్ట్ మేము మీకు డిజిటల్ సైనింగ్ మీరు చేయకపోతే మీకు రైతు భరోసా రాదు, ఏది రాదు. సో పార్ట్ బి నుంచి తొలగించే దాని 90% ఇదే. అలాగే విచ్చేసినటువంటి అశేష రైతు మహాజనులకు అందరికీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించినటువంటి మిగతా అధికార యంత్రాంగాలు అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు సార్. మీ దరఖాస్తులన్నీ తీసుకోబడతాయండి. దయచేసి భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా పెద్దాడిచర్లపల్లి మండల కేంద్రంలో భూభారతి భూమి హక్కుల చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. శనివారం నల్గొండ జిల్లా పెద్దాడిచర్లపల్లి మండల కేంద్రంలో భూభారతి భూమి హక్కుల చట్టం 2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై రైతులకు అవగాహన కల్పించారు. భూమి ఉన్న రైతులు, లేని రైతులు సైతం భూభారతి చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టం ఇదివరకే అమల్లోకి వచ్చిందని, అయితే భూభారతి పోస్టర్ మాత్రం జూన్ 2 నుండి అమలులోకి రానుందని తెలిపారు. ధరణిలో లేని అనేక వెసులుబాట్లు భూభారతిలో ఉంటాయని, ధరణి పోస్టర్లో రికార్డులను సవరించే అవకాశం లేదని, భూభారతిలో రికార్డులను సవరణ చేసుకోవచ్చని తెలిపారు. భూములపై జరిగిన లావాదేవీలన్నింటినీ ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో అందరికీ తెలిసేలా ప్రచురింపడం జరుగుతుందని చెప్పారు. రెవెన్యూ అదనపు ఇన్ఛార్జ్ కలెక్టర్ మరియు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ మాట్లాడుతూ, ధరణి పోర్టల్ సమయంలో రైతులు
అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ పనులు కాలేదని, భూభారతులు అలాంటి బాధ లేదని తెలిపారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో సాదా బైనామా, పౌతి, మ్యూటేషన్ తదితర అన్నింటికీ రైతులు సమస్యలు ఎదుర్కొన్నారని, భూభారతులు అలాంటి ఇబ్బంది లేదని, కింది స్థాయిలో అన్యాయం జరిగితే పై స్థాయికి అప్పీల్కు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ మౌనిక మాట్లాడుతూ రైతుల భూములకు పోలీస్ తరఫున రక్షణ కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామంలో పోలీస్ అధికారిని నియమించడం జరిగిందని, ఎవరైనా భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందువలన రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. జూన్ 2 నుండి భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుందని, అందువల్ల రైతులు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల ప్రత్యేక అధికారి మల్లేశ్వరరావు, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ చంద్రమౌళి తదితరులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాములోనే పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక మారణకాండను ఖండిస్తూ నల్గొండ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నల్గొండ పట్టణంలోనే క్లాక్ టవర్ సెంటర్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ పర్యాటకులపై కాల్పులు జరపడం అమానుష చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉగ్రవాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలని కోరారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను కేంద్రం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుంబల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బరూప, పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, పలువురు కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. వాళ్ళకి నివాళులర్పిస్తూ పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఐక్యతలుంటే ఎవరో లేకుంటే కొంతమంది టెర్రరిస్టులు వెళ్ళి భారతదేశంలో టూరిస్టుల వేటగా పర్యాటకులు పోతే వాళ్ళని అమాయకంగా కాల్చంపితే మనకు చాలా అనిపిస్తుంది. ఒక రకంగా చూస్తుంటే పాకిస్తాన్ తీవ్రవాదులు కులాలను మతాలను పెంచి పోషించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలకు మద్దతు ఇచ్చే విధంగా, హిందువులను మైనార్టీలు వేరు చేసే విధంగా భారతదేశంలో అల్లకల్లను సృష్టించడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ టెర్రరిజంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, హిందువులు కానీ, ముస్లింలు కానీ, అన్ని క్రిస్టియన్లు కానీ, అన్ని కులాల వారు కానీ, అన్ని మతాల వారు కానీ మనం ఐక్యంగా ఉండి పాకిస్తాన్ చేసే పోరాటంలో మనందరూ భాగస్వాములై మద్దతు తెలియాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే రాహుల్ గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో వాళ్ళు సంఘీభావం తెలియజేస్తున్నందుకు మేమందరం ఎంతో బాధపడుతూ వాళ్ళ అందరి కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేస్తామని చేయాలి. మొన్న భారతదేశంలో ఐక్యతను చాటు చెప్పాలని కాంగ్రెస్ చెప్తామని ఎప్పటి నుంచో, కానీ మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఆధార్ కార్డు చూసి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పేసి వాళ్ళందరినీ కాల్చి చంపడం అమానుషాన్ని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కిరాతకమైన ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నాటి నుంచి
ఇందిరాగాంధీ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి అందరినీ కాపాడుకుంటూ వస్తాను జమ్మూ అండ్ కాశ్మీర్. కానీ ఇవాళ కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కావాలని రెచ్చగొట్టి వాళ్ళని హతమార్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉంటుంది. అదేవిధంగా భారతదేశాన్ని ఐక్యతగా చేయాలంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆ తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మొత్తం చనిపోయిన కుటుంబాల్లో ఉన్నట్టుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మీరు చూస్తా ఉన్నారు కదా, కొంతమంది మతం పేరు మీద, కులం పేరు మీద రాజకీయం చేస్తా ఉన్నారు. కానీ అది తగదు. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే ఇది సెక్యులర్ పార్టీ. కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తాను ఇవాళ రాహుల్ గాంధీ గారు. మన అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాకుండా కావాలంటే ఇప్పుడున్న అధికారం ఉన్న సెంట్రల్ అధికారం ఉన్న పార్టీ ఏదైతే ఉన్నదో వాటిని అరికట్టాల్సిన అవసరం ఉంది. తీవ్రవాదుల హింస ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తా ఉన్నాము. మరి భారతదేశం అనేది కుల మతాలకు అతీతంగా ఈరోజు పనిచేయడం జరుగుతుంది. కానీ ఈరోజు ఏం జరిగింది, 25 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి తీవ్రవాదులను ఎలా అయింది? కేవలం గవర్నమెంట్ యొక్క వైఫల్యం వల్లనే ఈరోజు నిఘా వర్గాల వైఫల్యం వల్ల ఈరోజు అంతమందిని పొట్టన పెట్టుకున్నారు. దాన్ని అంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని కుల మతాలను ఏకం చేసి ఒకే తాటి నడిపించింది. మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం హిందువులు ముస్లింలు అనే వ్యతిరేక భావాన్ని కలిగిస్తున్నారు. కాబట్టి అటువంటి మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము. మరి ఇక్కడ చనిపోయినటువంటి కుటుంబాలకు మేము యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని భూభారతి పోర్టల్ ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బి లైలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని భూభారతి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూ వివరాలు రికార్డులలో తప్పుగా రికార్డులలో నమోదు కాకపోయినా భూభారతి చట్టంతో సులభతరంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రతి రైతుకు భూమి హక్కులను కాపాడేలా, కష్టాలను తీర్చేలా ప్రభుత్వం కొత్త భూ హక్కుల చట్టం భూభారతి తీసుకొచ్చిందని, ఇకపై భూ సమస్యలు ఉండవని, భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని తెలిపారు. రైతులకు భూభారతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అమరేందర్ రెడ్డి, అగ్రికల్చర్ డిఓ గోపాల్, ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మార్కెట్ డైరెక్టర్లు సముద్రాల సత్యం, చెంచు కృష్ణయ్య, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పేదల కోసం తల్లి ఇందిరాగాంధీ గారు భూములు పంచింది. 1975లో భూ పంపిణీ ఎక్కువ సెక్షన్స్ ఉన్నాయి, కేవలం 23 సెక్షన్సే. అసలు ఆ పాంప్లెట్ చదివితే చాలు మీకు అర్థమవుతుంది. మేజర్ సెక్షన్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో రాసినారు క్లియర్గా, తెలుగులో చాలా స్పష్టంగా అర్థమయ్యే భాషలో రాసినారు.
అదేవిధంగా రూల్స్ కూడా చాలా తక్కువ, 19, 23, 19, 42. ఏమాత్రం చదువు వచ్చినా తెలుగు చదివేవాళ్ళు, పేపర్ చదివేవాళ్ళు చదువుతుంటే మీ భాషలోనే ఉంటుంది తప్పితే జనరల్గా ఈరోజు చట్టాలు చూసినాం, ఆ చట్టాలను కూడా ఏం అర్థం కావు. అడ్వకేట్లకు అర్థమైతే, ఆఫీసర్లకు అర్థమైతే, అర్థం కావాల్సిన రైతులకు అర్థం కావు. ఆ భాష, పదజాలం ఇవన్నీ ఏం అర్థం కావు. అట్లా కాకుండా ఈ చట్టాన్ని మాత్రం మీ చుట్టాలుగా మార్చాలంటే మీకు అర్థం కావాలి. చట్టం మీకు అర్థమైతే అధికారులను ప్రశ్నించగలుగుతారు సెక్షన్తో సహా. రేపు సాదా బైనామా చేయలేదంటే మీరు అడుగుతారు, సెక్షన్ 6 ప్రకారంగా చేయొచ్చు కదా సార్, సాదా బైనామా మా అప్లికేషన్ పెండింగ్ ఉంది కదా, 12 ఏళ్ళు కబ్జాకు ఉన్నాం కదా, 2014 కంటే ముందు కొన్నాం కదా, ఇవన్నీ దాంట్లో ఉన్నాయి, ఇవన్నీ మాకు అన్ని కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మాది ఎందుకు చేయరని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ప్రభుత్వం వెంబడే చట్టం వచ్చింది కానీ మీ నెత్తి మీద రుద్దలేదు. అవగాహన చేయండి, మొదలు రైతులను అడగండి ఎట్లా ఉంది, ఏముంది. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఫలాంది బాగాలేదు తీసేయండి అనో, లేదా ఫలాంది పెట్టండి అనో పెడితే కూడా ఇంకా చట్టాన్ని మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటే ఎంత మంచిగా ఆలోచిస్తుంది ప్రజాప్రభుత్వం. గట్టి చప్పట్లతో తెలియజేయాలి. సర్వ హక్కులు కలగాలని ఈ భూభారత చట్టం తెచ్చినాం. భూభారత చట్టం అనేది రైతుకు ఒక చుట్టం లెక్క. భూభారత చట్టం రైతుకు చుట్టంగా ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకు ఇలా దర్జాగా మీ భూమి మీకు బ్యాంకులో లాకర్లు ఉన్నట్టుగా ఏ సమస్య లేకుండా ఎవరొచ్చి మిమ్మల్ని బెదిరించినా, ఎవరొచ్చి అది ఆక్రమించినా దానికి చట్టబద్ధత ఉండే విధంగా ఈ భూభారత చట్టం తెచ్చింది. కాబట్టి దీని మీద కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది పెద్ద రైతులు ఉన్నారు. ఇంకా ఈ భూభారత చట్టంలో ఉన్నటువంటి సెక్షన్లు కానీ ఈ భూభారత చట్టం వల్ల ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, మీ అందరి సూచనల సలహా ప్రకారం ఈ భూభారత్లో ఇంకా మెలకువలు తీసుకురావాలి. దీంట్లో రైతులందరినీ మమేకం నిర్ణయం తీసుకోబోతుంది. అందుకే ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి చట్టం తీసుకొచ్చి అందరి రైతుల మీద రుద్దడం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జిల్లాలు, తూర్పున ఒకటి, పడమన ఒకటి, దక్షిణం ఒకటి, ఉత్తరం ఒకటి ఎంచుకొని ఒక మోడల్ ప్రాజెక్టుగా రైతులతో అవగాహన కల్పించి రైతుల సూచనల మేరకే ఈ భూభారత చట్టాన్ని అమలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్న మంచి నిర్ణయం. ఇది రైతులకు ఒక వరం. భూభారత్ అనేది రైతులకు ఒక చుట్టంగా తయారైంది. మరి భూభారతి తేవాల్సినటువంటి ఆవశ్యకత ఏమొచ్చింది, ఎందుకు ఈ భూభారతి తెచ్చినామంటే ఏదైతే ఎలక్షన్ల ముందు గత ప్రభుత్వం ఉన్నటువంటి రైతు ధరణి తెచ్చిందో ఆ రైతు ధరణి వల్ల ఎన్ని సమస్యలు నిజంగా ఇలా అప్పుడు ఏదైతే 2020లో గత ప్రభుత్వం చేసిన ధరణి చట్టం వల్ల ఏ ఒక్కటి కూడా రైతుకు ఉపశమనం లేకుండా ఆయన భూమి మీద. గుంటూరు జేకేసీ కళాశాల 1989-94 బ్యాచ్ విద్యార్థులు శనివారం విజయవాడ సమీపంలోని రీసార్టులో రీయూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్ర నాగేశ్వరరావు హాజరై తను చదువుకున్న రోజుల్లో అనుభవాలను పంచుకున్నారు. గుంటూరు జేకేసీ కళాశాల 1989-94 బ్యాచ్ విద్యార్థులు శనివారం విజయవాడ సమీపంలోనే రీసార్టులో రీయూనియన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నర్ర నాగేశ్వరరావు హాజరై తాను చదువుకున్న రోజుల్లో అనుభవాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు జీవితకాలాన్ని పెంచుతాయన్నారు. రిటైర్డ్ లెక్చరర్ సాంబశివరావు మాట్లాడుతూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ధ్యానం, యోగా చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఏలూరు సిటిఓ కోటేశ్వరరావు, సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీ గడ్డిపాటి అనిల్ కుమార్, పతంజలి రాష్ట్ర స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు జొన్నగడ్డల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ కాలారి నరసింహారావు, సురేష్, అమెరికన్ బ్లూ క్రాఫ్ట్ ఈడీ రఘు, భూమినేని వెంకటేశ్వరరావు, పిఎఫ్ వెంకటేశ్వరరావు, నాగుల్ మీరా, చైతన్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీలత, అరుణ, స్వాతి, మువ్వ శ్రీను, ప్రసాద్, హైమ తదితరులు పాల్గొన్నారు. ఒక పేపరు పోయిటరీ ఓల్డ్ పోయిటరీ, మోడర్న్ పోయిటరీ ఉండేది. తర్వాత ప్రోజ్ ఉండేది. ప్రోజ్లో ఓల్డ్ ప్రోజ్, న్యూ ప్రోజ్ అని ఉండేది. తర్వాత డ్రామా, ఒక షేక్స్పియర్ డ్రామా, ఒక మోడర్న్ డ్రామా, బెర్నార్డ్ షా డ్రామా. షేక్స్పియర్ 2 ఉండేవి, బెర్నార్డ్ షా డ్రామా 1 ఉండేది. 3 పేపర్, 300 మార్కులకి. అప్పుడు 36, 35 కాదండి పాస్ మార్క్, 40 మార్క్స్ వస్తేనే. సరే, నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్,
నేను కల్టివేషన్ నుంచి వచ్చినటువంటి వాడిని. శ్రీపురం హై స్కూల్లో చదివాను, మా ఊరు ప్రక్క ఎస్ఎల్సి వరకు. తర్వాత హిందూ కాలేజీలో చేరాను. నేను చేరింది బైపీసీ పియూసీలో, ఇది డాక్టర్ నవ్వుదామనే ఉద్దేశంతో. సరే, అనేక కొన్ని కారణాల వల్ల నేను అప్పుడు మన కాకినాడలో, అది ప్రైవేట్ కాలేజీ, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ అనుకోండి, డొనేషన్ కూడా కట్టాను. అనుకోకుండా నేను వెళ్ళి జాయిన్ అవుదాం, మరుసటి రోజు క్లాసులు. ఆ నైటే మా ఫాదర్ పెరాలసిస్ అని వచ్చింది, నేను వెనక్కి తిరిగి వచ్చేసాను. కారణం ఏంటంటే ఇక మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను కదలలేదు, నేను ఒక్కడిని, నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు. అందువల్ల నేను ఇక అటు అనేది వెళ్ళలేదు మెడికల్ సైడ్. సరే, హిందూ కాలేజీలో ఏమిటి బైపీ వాడిని, ఏమిటి అంటే బీఎస్సీ చేరాను. బీఎస్సీలో నా సబ్జెక్ట్స్ సిబిజెడ్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. నాకు బాటనీ చాలా ఇంట్రెస్ట్. సరే, కెమిస్ట్రీ మామూలుగా చదువుతుండేవాడిని, జువాలజీ ఏదో అవన్నీ మామూలుగా ఉండే, కానీ నాకు బాటనీ చాలా ఇంట్రెస్ట్. నాకు అదేం కర్మ, కానీ నాకు ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్టు ఎంత బ్రహ్మాండంగా చదువుతానో దాంట్లో ఎప్పుడు జస్ట్ పాస్ మార్క్, ఎప్పుడు మంచి మార్కులు వచ్చాయి. తర్వాత సెకండ్ ఇయర్ ఇంగ్లీషు, మాకు అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ఉండేది కాదు, సెకండ్ ఇయర్లో ఇంగ్లీష్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్ అని ఉండేది, థర్డ్ ఇయర్ ఏమో గ్రూప్ సబ్జెక్ట్స్ ఉండేవి అప్పుడు డిగ్రీలో. సెకండ్ ఇయర్లో గ్రూప్ ఇది ఇంగ్లీష్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ పేపర్ అయిపోయింది. ఫస్ట్ పేపర్ మాకు అప్పుడు పోయిటరీ, సెకండ్ పేపర్ ప్రోజు, థర్డ్ పేపర్ డ్రామా. ఈ ప్రోజ్ పేపర్ రోజు ఏమైందంటే మాకు 2 ప్రోజులు ఉండేవి, 2 నాన్ డీటెయిల్స్ ఉండేవి. ఒకటేమో మాకు ఇండియా రీడిస్కవర్డ్ అని చెప్పేసి సిటీ నరసింహది, ఇంకోటేమో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హ్యుమానిటీ అని ఒక ప్రోజ్ ఒకటి ఉండేది, మోడర్న్. ఇవి అలా నాన్ డీటెయిల్స్ ఏంటంటే మాకు ఈ రవీంద్రనాథ్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది, తర్వాత ఇంకోటే మోడర్న్ స్టార్ స్టోరీస్ లాగా ఒకటి ఉండేది అన్నమాట. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. జమ్మూ కాశ్మీర్ పహల్గాములోని పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక మారణకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి ఉగ్రదాడుల్లో మరణించిన వారికి నివాళులు అర్పించారు. వారి ఆత్మలకు శాంతి కలిగి వైకుంఠ ప్రాప్తి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో పాటు శ్రీ స్వామివారి ఆశీస్సులు కలగాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు సమక్షంలో ప్రధాన అర్చకులు మరియు అర్చక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామలోని పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక మారణకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసి ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. వారి ఆత్మలకు శాంతి కలిగి వైకుంఠ ప్రాప్తి కలగాలని మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యంతో పాటు శ్రీ స్వామివారి ఆశీస్సులు కలగాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు సమక్షంలో ప్రధాన అర్చకులు మరియు అర్చక సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా దేశము సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావుతో పాటు ప్రధాన అర్చకులు శ్రీ కాటూరి వెంకటాచార్యులు, దేవస్థాన ఉద్యోగ సంఘం అధ్యక్షులు జి రమేష్ బాబు మరియు ఇతర అర్చకులు, ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
సంఘీభావం తెలుపుతాం ఒక నిమిషం పాటు. యాదగిరి దేవస్థాన యావత్ సిబ్బంది కూడా వారి యొక్క హేయమైన చర్యను ఖండిస్తున్నాం. దానిలో చనిపోయినటువంటి అమరవీరులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క అనుగ్రహం చేత వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని ఈ దేవాలయ సిబ్బంది అందరూ కూడా ప్రార్థిస్తూ ఈరోజు స్వామివారి సన్నిధిలో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలని ప్రార్థించారు. ఇది హేయమైన చర్య. అందరూ కూడా ముక్త కంఠంతో యావత్ సిబ్బందిని కూడా ఖండిస్తున్నాం. జై శ్రీరామ్, జై లక్ష్మీనరసింహ. నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న నెహ్రూ యువ కేంద్రం నల్గొండ జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ని ఘనంగా సత్కరించారు. సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ మాట్లాడారు. నవభారత్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న నెహ్రూ యువ కేంద్రం నల్గొండ జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ని సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు సరగడ కరుణ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కేంద్ర ప్రభుత్వం యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో జరిగే అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించే వారిని, జిల్లాలలోని యువతని ప్రోత్సహించడమే కాకుండా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి కార్యక్రమాలలో పాల్గొనడానికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నవభారత్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సరకడ కరణ్, ఎన్వైకే వాలంటరీ అంబేద్కర్, సంపత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సన్న రకం వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సత్యను ఛానల్ కథనానికి స్పందించిన అధికారులు రైతుల కొరకు సన్న రకం వరి ధాన్యం కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు. శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపగడు పరిధిలో నాంపల్లి ఫీడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ సందర్శించి రైతులతో మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సన్న రకం వరిధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సత్యన్యూస్ ఛానల్ కథనానికి స్పందించిన అధికారులు రైతుల కొరకు సన్న రకం వరిధాన్యం కొనుగోలు చేయడానికి సర్వం సిద్ధం చేశారు. శనివారం నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు పరిధిలో నాంపల్లి ఫీడ్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ సందర్శించి రైతులతో మరియు వరిధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందవద్దని, కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజను రైతుల నుండి కొనుగోలు చేస్తామని అన్నారు. కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన తహసీల్దార్లతో పలువురు రైతులు వారి సమస్యలు చెబుతూ వరిధాన్యం ఆరబెట్టి తేమ శాతం వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అకాల వర్షం కురిస్తే వరిధాన్యం తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటామని, 6 కాలం కష్టపడి పండించిన పంట నేలపాలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సన్న రకం వరిధాన్యం కొనుగోలు కొరకు వజ్రతేజ ఫార్వెల్ రైస్ మిల్లును ట్యాగ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన హమాలీలను ఎందుకు ఏర్పాటు చేయలేదని, ముందస్తు ప్రణాళికతో వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైన వసతులు సిద్ధం చేసుకోవాలని, వెంటనే హమాలీలను ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేసి ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలని ఫీడ్ రైతు ఉత్పత్తిదారుల లిమిటెడ్ కంపెనీ సీఈఓ మాధవరెడ్డితో చరవాణి ద్వారా మాట్లాడి హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన తేమ శాతం వచ్చిన వరిధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్, వరి కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గొల్లబోయిన వెంకటయ్య, రైతులు ఉగ్గపల్లి వెంకటయ్య, వట్టికోటి కొండయ్య, సూర్యనారాయణ, సత్యనారాయణ, ఏకుల ముత్యాలు తదితరులున్నారు. కరెక్ట్ కాదు అది.
వడ్లమల్లేపల్లి ఒకటికేనా CEO? నువ్వు ఇట్రావయ్యా, ఇక్కడికి రా. ఇక్కడికి వస్తే మనం ఏదైనా సాయం చేయొచ్చు. వాళ్ళకు హమాలీ లేరు, ప్యాడీ క్లీనర్ ఒకటే ఉంది. ఇప్పటికీ 20 రోజులైంది, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు ప్యాడీ క్లీనర్ కోసం ఇప్పుడు వస్తే వాళ్ళు 20 రోజుల నుంచి ఉన్నారు. వాళ్ళు 20 రోజుల నుంచి ఇక్కడ పడికాపులు కాస్తున్నారు ఈ ఎండలలో. మ్యాచర్ వచ్చి వారం 10 రోజుల నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు ఇంకా ప్యాడీ క్లీనరు ఇంకా హమాలి అని తిరుగుతుంటే ఎట్లా? ఇది ఎక్కడ లేరండి, ఒక్క హమాలి లేరు ఇక్కడ. రోజులైందే మేము ఓపెన్ చేసి. చేత కాకపోతే చేయొద్దు, ఇంట్లో పడుకోవాలి. ఎవరు చేయమన్నారు నిన్ను? ప్యాడీ క్లీనర్ లేదు, హమాలీ లేదు, ఎవరు లేరు. గారు ఇక్కడ చాలా ఇబ్బంది ఉందండి, ఎవరు లేరు ఇక్కడ. చిట్టెంపాడులో చెప్పినా కదా, ఏడు ఎక్కడ మీ ఏవో లేడు, మీరు లేరు, ఎవరు లేరు. లేదండి, ఇప్పుడు బస్తాలు మస్తున్నాయి, కుప్పలు బాగున్నాయి. ఇక్కడ మ్యాచర్ వచ్చి ఉన్నాయి, హమాలి ఒక్కరు గతి లేదు, ఎవరు లేరు. ఇంకా సన్నాలే స్టార్ట్ చేయలేదు. వీళ్ళకి ఇవ్వడమే పొరపాటు, ఈ సంఘానికి ఇవ్వడమే. వీళ్ళకు వాళ్ళు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. మాట్లాడండి మరి, డిఓ గారితో మాట్లాడండి. నేను నిన్న 10 గంటలకు వాళ్ళకు డిఎం సివిల్ సప్లై గారితో మళ్ళీ వాళ్ళతో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే మనకు నిన్న 11 గంటలకే నాకు 100 లారీలను పంపండి, నేను దింపుకుంటా, కానీ నాకు తాళ్ళు అవి ఇవి ఏమి ఉండవద్దు సార్ అని చెప్పి ఆయన చెప్పిండు. వజ్ర ఆయన మిల్లర్ ఆయన, ఈయనకు పురుషోత్తంకు నేను 11 గంటలకి మళ్ళీ పట్టిస్తారు కదా, మళ్ళీ పట్టించి మ్యాచర్ చూస్తే మళ్ళీ రాసారు ఎక్కువ వస్తుంది. ఇక ఖచ్చితంగా ఎక్కువ వస్తుంది. అమ్ముకుంటుంది. గాలి ద్వారా వస్తే అంత ఉన్నప్పుడు ఏదైనా జాగ్రత్త పడాలి. వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు నాంపల్లి తహసీల్దార్ గారు, గుగులో దేవసింగ్ గారు ఉన్నారు. ఇక్కడ రైతులంతా వరిధాన్యం లిఫ్ట్ చేయట్లేరని వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వారి దృష్టికి రావడంతో వారు మార్కెట్ని సందర్శించడం జరుగుతుంది. ఒకసారి రైతులకు ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు వారి మాటలు తెలుసుకున్నాము. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. నిన్నటి వరకు మనకు కొంత జిల్లాలో మిల్ల సమస్య అని ఉండే, వాస్తవానికి పియ్యపల్లి మిల్లు అలాట్ చేసినాము. మొన్న సాయంత్రం నుంచి మేము మాట్లాడి నిన్న 11 గంటల వరకు వజ్రతేజ అనేది మిల్లుకు అలాట్ చేసినాము. నిన్న వెంబడే వీళ్ళు పీపీసీ సెంటర్ నిర్వాహకులకు నిన్న 11 గంటలకు చెప్పినాను, రెడీ చేసి మీరు లిఫ్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇప్పుడు చిన్న సమస్య ఉంది, హమాలి సమస్య ఉంది అని చెప్తున్నారు. అది వెంబడే కంపల్సరీగా ఇవాళ సాయంత్రానికి రెక్టిఫై చేసి ఇవాళ మీరు ఖచ్చితంగా కొనుగోలు చేసి ఇవాళ రాత్రికి ఒక 2 లారీలు లేపి రైతులకు ఉపశమనం కల్పించాలనేది నేను కోరుతున్నాను. అలాగే రైతులు కూడా ఎవరు ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా మీ యొక్క ధాన్యాన్ని ఈ 2-3 రోజుల్లో కొనిపించే బాధ్యత మేము తీసుకుంటాము. మీరు నిశ్చింతగా ఉండండి. హమాలి రాకపోతే కూడా మేము తెప్పించుకొని మేము సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. అదే కంటిన్యూ చేయను ఉండాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా తెలుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ధాన్యాన్ని అసలే వేసవి కాలము రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా రైతులు పంట పండించడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కూడా అంతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు సార్. వాళ్ళకి ఈ మంచి ఉపశమనం కల్పించి వారికి ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు, వెంటనే లిఫ్ట్ చేసే విధంగా తగు చర్యలు మీరు తీసుకున్నందుకు మేము కూడా సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్య న్యూస్. చిన్న కందుకూరు పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద వయోవృద్ధులతో కలిసి టాస్కా ఫ్లెక్సీ పోస్టర్లను ఆవిష్కరణ కార్యక్రమంలో మండల టాస్కా అధ్యక్ష కార్యదర్శులు జయమోహనాచార్య, పుల్గం చక్రపాణి మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి పాటుపడతామన్నారు. చిన్న కందుకూరు పంచాయతీ కార్యాలయం ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం వద్ద వయోవృద్ధులతో కలిసి టాస్కా ఫ్లెక్సీ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో మండల టాస్కా అధ్యక్ష కార్యదర్శులు జయ మోహనాచార్య, పులగం చక్రపాణి మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమానికి పాటుపడతామన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో టాస్కా చేస్తున్న కృషిని వారు విశదీకరించారు.
వృద్ధుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని, వాటిపై అవగాహన కల్పించి ప్రయోజనాలను వృద్ధులకు అందింపచేశారు. అందేందుకు ఈ ప్రచారం చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాగి సహదేవ్ చేసిన ప్రసంగం సైతం వయోజనులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ మంజులతో పాటు గ్రామ వయోజనులు ఎర్ర ఉప్పలయ్య, గవ్వల సోమయ్య, సీసా యాదగిరి, ఐలయ్య, మల్లయ్య, నమిలే లక్ష్మీనారాయణ, గుంటిక అంజిరెడ్డి, దొడ్డి భిక్షపతి, దుబ్బాక కుమరయ్య, బొల్లారం యాదయ్య, ఎర్ర నర్సయ్య, కాటం బాలయ్య, పెద్ద రామనర్సయ్య, పందుల నర్సయ్య, భీమగాని బాల నర్సమ్మ, పద్మ, నాగమణి, టాస్కా నాయకులు నూకల సుధాకర్ రెడ్డి, గుండ్లపల్లి మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. అవగాహన సదస్సు విజయవంతానికి తోడ్పడిన ఎర్ర మహేష్ను టాస్కా అభినందించింది. కష్టాలకు వాళ్ళ పోషణ గురించి, తర్వాత ఈ కార్డు ద్వారా ప్రత్యేకమైన దవాఖానాలలో మన ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మనం వస్తున్నాం. దీని ద్వారా మనం మెయింటెనెన్స్ అంటే వాళ్ళు బొట్టకు కావాల్సినవన్నీ కూడా పిల్లలకి మనం వసూలు చేసి ఇప్పించడానికి కలెక్టర్ ప్రత్యేక ఎస్పీ కూడా పోలీసు వాళ్ళ ఇన్వాల్వ్ కూడా ఉంటుంది. ప్రత్యేక ఏదున్నా పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఏమయ్యా నేను ఈ జీతంలో చూస్తావా లేకపోతే వాళ్ళ అసలు వాళ్ళకి ఇచ్చేస్తావా, ఇమ్మీడియట్గా ఆడియో వాళ్ళ మార్చేసి మీరు ఉన్నంతసేపు వాళ్ళ పేరు మీద ఉండేటట్టు. ఇక పిల్లలు కూడా మంచిగా చూసుకుంటాడు, వాళ్ళని కూడా అవసరం ఇబ్బంది చేసేటారు, మంచి మాట్లాడుతుంది, వాళ్ళని కూడా మార్చేసి. అయితే దీనివల్ల ఇప్పుడు మనకు ప్రత్యేకమైన ఒక శాఖ కావాలి ప్రభుత్వం. ఆడవాళ్ళ శాఖ ఉంది, ఈ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ శాఖ ఉంది. కానీ దాదాపు 70 లక్షల మంది 70 లక్షల మంది తెలంగాణ ఒక రాష్ట్రంలోనే 67 దాటి 70 లక్షల మంది. మరి వీళ్ళందరూ సంక్షేమ కూడా గవర్నమెంట్ కూడా, అందుకే మాకు ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలి. సంఘం ఉంటే మనం ఇంప్రెస్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఏమని ఇస్తా ఉన్నారు అని మనం ఐకమత్యమే మహాబలం. అందువల్ల అన్ని గ్రామాల్లో ఈరోజు అందరూ చదువుకున్నారు, మన పిల్లలు చదువుకున్నారు, మన చదువుకున్నారు, ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు అడగగానే మనం 10 దీనికి అనుబంధంగా మండల కమిటీ ఉంటుంది. తర్వాత పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నీకు వృద్ధుల్ని ఎవరో నీకు ఒక బాధ కలిగింది, నేను వచ్చి బాధ పెడుతున్నా, ఎవరు చెప్పుకోవాలి? నేను తోట కూడా చేయకున్నది పక్కతో నాకు 4 పైసలు ఇస్తుంది, పోలీస్ స్టేషన్ పోతే మన సంఘం తరఫున ఒక 2 ప్రతినిధులను పెడుతుంది. మనం కోరుతున్నాం యాదగిరి పోలీస్ స్టేషన్లో 2 ఉంటారు మన మండలి తరఫున. ఈయనెవరు మన సభ్యుడు, మన కలుస్తాడు. అట్లా పోలీసుల పక్కన నిలబడి మనం నీతి న్యాయం ధర్మం చెప్పేటువంటి అవకాశం మనకి ఇస్తుంది. వృద్ధులకు సంరక్షణ అన్ని రకాలుగా వైద్యం ఇదంతా కూడా ఉండాలి, న్యాయం జరగాలి అని మేమంతా కూడా ఎండలు అనక మేము రోజు ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నాము. మనకు జిల్లా శాఖ ఉంది, రాష్ట్ర శాఖ ఉంది, దయచేసి అందరూ కూడా చేరండి. దీంట్లో రాజకీయాలు అన్ని పార్టీల వాళ్ళు చేరవచ్చు, తర్వాత ఆడవాళ్ళు కూడా చేరవచ్చు. 60 ఏళ్ళు దాటిన ఎవరైనా ఒక మాట, తిరుపతిలో ఉదయం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు డైరెక్ట్ మనకు ఇది లోపలికి వెళ్ళడానికి ఆస్కారం. ఈ తిరుపతిలో ముందు మనం బుక్ చేసుకుంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎట్లుంటుందంటే ముందు బుక్ చేసుకుంటే నీతో పాటు నీ మన్మలో, నీ కొడుకులో, నీ కోడల్లో, నీ భార్యను ఎవరిలో కూడా ఎమ్మడి లోపలికి తీసుకునే అవకాశం. 6 గంటల దర్శనం అవుతుంది. ఇంకో విషయం చెప్తాను, కడుగు విఐపీలు పోతుందికేమో లిఫ్ట్ మీద పోతాడు. వాసవి క్లబ్ డిస్టిక్ V104A రీజియన్ 2 ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుళ్ల రామకృష్ణ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన పర్యాటకులకు ఆత్మశాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది.
వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V104A రీజనల్ 2 ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్లా రామకృష్ణ పిలుపు మేరకు మిర్యాలగూడ పట్టణంలో జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఏప్రిల్ 22న ఉగ్రవాద ముష్కరులు జరిపిన దాడిలో మృత్యువాత పడిన పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐపీసీ ఉప్పల విద్యాసాగర్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్, ఆర్సీ వెచ్చ సతీష్, ఆర్ఎస్ లక్కు కుమారపూర్ రమేష్, జెడ్సీ గట్టు వెంకటేశ్వర్లు, డైమండ్ క్లబ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్య, వైస్ ప్రెసిడెంట్ గట్టు వెంకటేశ్వర్లు, ట్రెజరర్ కొండూరు పరమేశ్వర్, జస్టిస్ అడ్వకేట్ ప్రెసిడెంట్ సోమ దిలీప్, కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోమ వెంకటేశ్వర్లు, యూత్ వాసవాంబ ప్రెసిడెంట్ సామా హర్షిని, బాహుబలి ప్రెసిడెంట్ సరాబ్ జగదీష్, ట్రెజరర్ ఆంజనేయులు, ఓరుగంటి వెంకటేశ్వర్లు, వికేఎస్పీ ప్రెసిడెంట్ రమేష్, సెక్రటరీ ప్రవీణ్, ట్రెజరర్ శివ, విడియాల రమేష్, ఊత్కూరు శ్రీనివాస్, వనితకు వందనం మరియు వనిత యూత్ వాసవాంబ సభ్యులు, కపుల్స్ క్లబ్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. అదేవిధంగా జై వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ V104A మరి మిర్యాలగూడ రీజన్ 2 నుంచి 5వ క్లబ్ల ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. కాశ్మీర్ ఉగ్రవాదులు మన హిందువులపై చేసిన దాడికి నిరసనగా ఈరోజు క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ ఉగ్రవాద దాడిలో చనిపోవడం జరిగింది. వారు అతి కిరాతకంగా చంపడం అనేది జరిగింది. మరి ఈ హిందువుల మీద వారు ఈ దాడి చేయడం చాలా అమానుషమైన సంఘటన. మరి మన హిందువుల అందరం ఏకమయ్యి మరి మనం ఖండించాలని చెప్పని కోరుకుంటున్నాము. నిన్న పహల్గామ్లో ముష్కరులు చేసిన దాడికి అసురులు భాషన మన ప్రజలకి అసలు తెలియజేస్తున్నాం. అసలు భారతదేశం అంటే కొన్నాడు చెప్పారు, మన ప్రాచీన కాలంలో చెప్పారు, రాజుల కాలంలోనే సంభాజీ శివాజీ సర్వమత సర్వధర్మ సామ్రాజ్యహితం అని చెప్పి అన్ని కులాలని ఏకం చేసి అందులో హిందూ మతం ధర్మం యొక్క ప్రాముఖ్యతను చెప్పి మేము హిందూ మతం అంటే మా హిందూ మతమే కాదు, హిందూ మతంతో పాటుగా మిగతా కులాలు కూడా అంతే సమాన ధర్మంగా చూపుతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అదేవిధంగా రేపు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కూడా భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి అందరికీ సమాన హక్కులు కల్పించి, అంతేకాకుండా ఎక్కడైతే దాడి చాలా బాధాకరమైనటువంటి సంఘటన జరిగింది. భారతదేశం అంటేనే కుల మతాలకు అతీతంగా అందరూ హిందూ ముస్లిం బాయి అనే విధంగా ఉంటారు. అలాంటిది ఇలా హిందువులని టార్గెట్ చేసి ఇలా చంపడం అనేది చాలా బాధాకరమైన సంఘటన. కాబట్టి ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకొని వీళ్ళని ఏ విధంగా అయితే హింసించి చంపారో వాళ్ళని కూడా అదే విధంగా శిక్షించాలని కోరుతున్నాము. కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల అరాచకానికి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మిర్యాలగూడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు
మన గ్రంథాలయం నుంచి మెయిన్ రోడ్డు వరకు క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం. అయితే వారి కుటుంబాలను ఎంతో క్షోభతోటి అనుభవిస్తున్నటువంటి వారికి ఉగ్రవాదులకు మన మోడీ గారు ఎటువంటి శిక్ష ఇచ్చినా అటువంటి అంత అరాచకమైనటువంటి పని మిర్యాలగూడెంలో అదేవిధంగా అన్ని ప్రదేశాల్లో వాసవి క్లబ్ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే వారు ఎటువంటి కనికరం లేకుండా మన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఇటువంటి వెళ్ళినటువంటి కాశ్మీర్లో ఇక్కడ ఎండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదమైనటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ V104 ఆధ్వర్యంలోని కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాది దాడిలోని దాదాపు మన హిందువులనే టార్గెట్ అనేది చేయడం జరిగినది. మన భారతదేశంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కనుక అంతా బాయ్ ఉన్న సమయంలో కొంతమంది మాత్రమే ముష్కర్ల రూపంలో వచ్చి చాలా కిరాతకంగా కుల మతాల మధ్య చిక్కులు పెట్టుకుంటూ ఇంత కిరాతకమైన దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు కనుక ఏకమయ్యి ఆ యొక్క ఉగ్రవాది దాడిని ఖండించాలని చెప్పి ఒక్క దాటి మీదకి రావాలి. మన భారతదేశంలో ఉన్న అన్ని కులాలని కనుక ఏకంగా అన్నదమ్ముల్లో ఉన్న వాళ్ళలోని చిచ్చులు పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కనుక నరేంద్ర మోడీ గారు చేసే కృషికి అన్నీ కలిసి రావాలని చెప్పి వారికి చనిపోయిన కుటుంబాలందరికీ కనుక ప్రగాఢ సానుభూతి తెలుపు. జమ్మూ కాశ్మీర్ పహల్గామలో పర్యాటకులపై టెర్రరిస్టులు చేసిన దాడి అమానుష చర్య అని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామలో పర్యాటకులపై టెర్రరిస్టులు చేసిన దాడి అమానుష చర్య అని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ సంఘం ఆధ్వర్యంలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. కాశ్మీర్ సందర్శనకు వచ్చిన వారిలో 27 మంది పర్యాటకులను ఉగ్రవాదులు అతి దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించిన పంతంగి వీరస్వామి గౌడ్ టెర్రరిస్టుల దాడులను యువత, ప్రజానీకం, ప్రజాస్వామికవాదులందరూ ముక్కంఠంతో తీవ్రంగా ఖండించాలని కోరినారు. ఉగ్రవాదులు తమ ఉనికి కోసం ఇలాంటి హింసాత్మక దాడులు చేయడం సమంజసం కాదని, ఇలాంటి దుశ్చర్యలు చేయడం సరికాదన్నారు. టెర్రరిస్టుల నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకొని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టుల మరణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాలసైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, గిరీశం, మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. భూభారతి చట్టం రైతులకు చుట్టమన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తె సుఖేందర్ రెడ్డి. భూభారతి చట్టం రైతులకు మేలు కలిగిస్తుందన్న ఎమ్మెల్యే జైవిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. భూభారతి చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్. ఆలేరు పట్టణ కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్లాయిలయ్య. గుంటూరు జేకేసీ కళాశాల 1989-94 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం.
పహల్గామ ఉగ్రవాదుల పాశవిక మారణకాండను ఖండిస్తూ యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. బదిలీపై వెళ్తున్న నెహ్రూ యువ కేంద్రం నల్గొండ జిల్లా అధికారి ప్రవీణ్ సింగ్ ని ఘనంగా సత్కరించిన నవభారత్ యూత్ అసోసియేషన్. రైతులు ఆందోళన చెందవద్దని తక్షణ పరిష్కారం చూపిన నాంపల్లి తహసీల్దార్ పువ్వులొత్తు దేవాసింగ్. చిన్న కందుకూరులో టాస్కాకు భారీ స్పందన. వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి 104A రీజియన్ 2 IPC మిట్టపల్లి విజయభాస్కర్రావు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ. పర్యాటకులపై దాడి అమానుష చర్యని టెర్రరిస్టుల నిర్మూలనకు కేంద్ర పటిష్ట చర్యలు తీసుకోవాలన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.